ఈ థియేటర్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది. వాటిలో నిదానంగా ఎళ్లి ముందుగానే టికెట్ తీసుకొని థియేటర్ షోస్‌కి తీసుకెళ్ళి కూర్చోబెడితే అప్పుడు డాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చూసేవారు. సో, అప్పట్లో ఈ హావభావాలు, ఈ డాన్సు, హ్మ్. అది ఆ రసాలు చూడడం నాన్నకు ఎక్కిపోయి, సో, మనం గూడా ఎలాగైనా డాన్స్ నేర్చుకోవాలి. హ్మ్. సో, ఆ ఆర్ట్ అనేది మనం నేర్చుకోవాలి. అది అది కొంచెం కొంచెంగా నిదానంగా, నిదానంగా ఇప్పుడు ఈ విషయం తాతగారి దగ్గర ఎలా జెప్పాలి? అప్పుడు ఒకే ఒక ఫ్రెండు నాగేశ్వరరావు. "అరేయ్! ఎలాగైనా నేర్చుకోవాలిరా, నాన్న దగ్గర ఎలా జెప్పాలిరా భయంగుంది. చూద్దాంరా నిదానంగా చెప్తాంరా, నిదానంగా చెప్తాంరా నిదానం ఏముందిరా నువ్వు నేర్చుకో." అది కూడా క్లాసికల్ నేర్చుకోవాలని ఆయన. సమ్ ఆర్ట్ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎలాగైనా సరే నేను ఒక వైజయంతిమాల హ్మ్. అలా అలా చెయ్యాలి. ఒక పద్మినిలాగా చెయ్యాలి. హ్మ్. అలా అంత అంత ఒక ప్యాషన్ అతనిలో కలిగింది. ఇంకా దానికి ముందుండి నడిపింది కూడా నాగేష్ మామనే. హ్మ్.